కౌశిక్ రెడ్డి గారి కూతురు మాట్లాడుతారు. ఒక్క నిమిషం. అందరు చేతులు లేపండి, స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కూడా. జై తెలంగాణ. చూడడానికి 1,00,000 మంది ఉన్నారు, ఏం సౌండ్ వస్తలేదు, మైక్ కన్నా ఎక్కువ సౌండ్ వస్తుందని నేను అనుకుంటే. జై తెలంగాణ, జై తెలంగాణ. అందరూ ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా? ఇక్కడికి వచ్చిన అందరు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు ధన్యవాదాలు. నేను 12 years 12 సంవత్సరాలు 12 సంవత్సరాలకి వెళ్ళి మా డాడీ నాతో 2 సంవత్సరాలు ఉన్నది. ఎప్పుడు నాకు ఊహ తెలియనప్పుడు. మిగతా అంతా మీతోనే ఉండు. నాకు ఓ రోజు కోపంగా వచ్చింది, ఎందుకంటే నా బర్త్డేకి రాలేదు. కోపం వచ్చి అడిగిన, నీకు ఎన్ని జాబ్లు ఉన్నా కదా, నువ్వు ఇదే జాబ్ ఎందుకు తీసుకోలేదు అంటే నాకు ఒకటి చెప్పిండు. నాకు కళ ఉంది, మన హుజరాబాద్ని ఒక హైదరాబాద్ చేయాలని అంటాడు. అంత గొప్ప కళ పెట్టుకొని ఉండు. నాకు చిన్నప్పుడు ఏం అర్థం కాలే, ఏమన్నాడు. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఢిల్లీలో లేని అభివృద్ధి మనకి అంత మంచి అభివృద్ధి ఉంది, అంత డెవలప్మెంట్ ఉంది మనకి ఇంత మనది ఇంకా చిన్న స్టేట్, అన్నిటికన్నా చిన్న స్టేట్, మొన్ననే వచ్చింది. కానీ మనది గూగుల్ కొట్టి చూద్దాం, బెస్ట్ డెవలప్డ్ స్టేట్ ఇన్ ఇండియా అని కొడితే తెలంగాణనే వస్తుంది. మన కేసీఆర్ తాత మనకి ఏం చేసిందంటే తెలంగాణ కోసం పోరాడి అక్కడే వదిలిపోలేదు, తెలంగాణని తెచ్చి దాన్ని నంబర్ 1 స్టేట్ ఇన్ ఇండియా చేసిండ్రు. నాకు అసలు ఎట్లున్నదంటే నేను యుఎస్లో ఉన్నట్టుంది. నిజం చెప్తున్నా, అంత మంచి అభివృద్ధి మనకి. మీరందరు మా డాడీని గెలిపిస్తారా? పక్కా కంపల్సరీగా గెలిపిస్తారా? దండం పెడుతున్నా, మా డాడీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మా డాడీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి. మా డాడీకి ఒక్క ఛాన్స్ ఇచ్చి సీఎంని మనం 3వ సారి గెలిపించుకొని, నా మాట ఇది, నేను గ్యారంటీ దీనికి, మన సీఎంకి మనం మా డాడీని గెలిపించి గిఫ్ట్ పంపిస్తే 1000 కోట్లు 100% నేను తెప్పిస్తా. నేను మా డాడీ వెనకాల వాడన్నా తెప్పిస్తా. మీరందరు మా డాడీని గెలిపిస్తారని నమ్మి పోతున్నా. గెలిపిస్తారు కదా? థ్యాంక్ యూ.